ప్రధాని మోదీ పదవిలో ఉండరు అంటూ కూడా రాహుల్ అంటున్నారు. అంటే ఇంకా పదవీ కాలం 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఎలా మారుతారు, అసలు అవకాశం ఉందంటారా? ఎస్ అండి, ఇప్పుడు రాహుల్ గాంధీ అపోజిషన్ లీడరు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఒక సంచలనమైన ప్రకటన చేయడం జరిగింది. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు 1 సంవత్సరంలో పదవి నుండి రిజైన్ చేయబోతున్నారు అనేది ఒకటి మాట్లాడారు. ఆ విషయాన్ని మాట్లాడుతూ ఆయన కొన్ని సంచలనమైన ప్రకటనలు చేశారు. అదేంటంటే చాలా రాజ్యాంగబద్ధ సంస్థలున్న ఎలక్షన్ కమిషన్ నుండి, తర్వాత కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి అక్కడ ఉన్న వాళ్ళే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇక మోడీ టైం అయిపోయింది అని ఆయన మాట్లాడారన్నమాట. అంటే ఏంటి, మోడీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఏదో ఒక అంతర్గత కుమ్ములాట జరుగుతుంది అంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు. దాంతోపాటు ఆయన ఇంకోటి అంటున్నారు, మోడీ షాలు కలిపి ఇప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని వాళ్ళకే అర్థమైపోయింది. దాంతోపాటు ఇటు మోడీని నేను చాలాసార్లు కలుస్తూ ఉంటాను, నేను కలిసినప్పుడు మోడీ ముఖంలో నాకు తెలుసు, మోడీకి నాకు చాలా విషయాలు తెలుసని మోడీ గారు కూడా తెలుసు అనేది ఇంకొక సంచలనమైన విషయం. ఆయన చాలా నర్మగర్భంగా మాట్లాడడం జరిగింది. మరి ఉత్తిదెంతో నిజమెంతో అదంతా తర్వాత విషయం. తర్వాత ఇంకొకటి సంచలనం ఏంటంటే మోడీ షాలు గ్యారంటీగా భారతదేశంలో ఎమర్జెన్సీ విధించబోతున్నారు అనుకుంటూ ఆయన మాట్లాడాడు అనమాట. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఒక కన్వెన్షన్, ఆల్మోస్ట్ ఆదివాసీ కన్వెన్షన్కి సంబంధించిన దాంట్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు నిజమనేది తర్వాత. కాకపోతే నా అభిప్రాయం, మై అసెస్మెంట్ ప్రకారం ఏంటంటే మోడీ ఇప్పుడు ప్రస్తుతం 2025లో అధికారంలోకి వచ్చిన 24 వచ్చిన ఈ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, అంటే ఈ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. అంటే ఆల్మోస్ట్ 2029 ఏప్రిల్ వరకు మోడీ గారికి టైం ఉందన్నమాట. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే మోడీ గారు రిజైన్ చేసే అవకాశాలు ఏ మాత్రం కూడా కనపడడం లేదు. ఎందుకంటే ఎన్డీఏ చాలా బలంగా ఉంది. ఎన్డీఏ కూటమి అటు ఇండియా లాగా లేదు. ఎందుకంటే ఎన్డీఏలో ఉన్న 2 మేజర్ పార్ట్నర్స్ అయిన అలయన్సెస్ అయిన ఒకటి టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారికి ఆల్మోస్ట్ ఫుల్ సపోర్టు, అది తిరస్కరించుకునే ప్రసక్తి లేదు. ఇంకా బీహార్ నుంచి వచ్చిన జేడీయూ నితీష్ కుమార్ గారు ఇప్పుడు యూనియన్ క్యాబినెట్లో కూడా జాయిన్ అవబోతున్నారు, తిరుగు లేకుండా ఉంది. కాబట్టి ప్రధానంగా ఉన్న ఈ 2 పార్టీల మద్దతు ఉంటే చాలన్నమాట. కాబట్టి ఎన్డీఏ విచ్ఛిన్నమయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఏ ప్రాబ్లం లేదు. ఇక బీజేపీలో అంటామా, బీజేపీలో నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు తిరుగు లేని డామినెన్స్ అక్కడ ఉందన్నమాట. కాబట్టి 2029 వరకే మోడీ గారే అధికారంలో ఉండబోతున్నారు. ఇది సహజంగా ఏ విధంగానైనా మనం చెప్పొచ్చు, దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. కాబట్టి రాహుల్ గాంధీ గారు మరి ఎందుకు మాట్లాడతారు, 1 ఇయర్లో మోడీ గారు రిజైన్ చేయబోతున్నారని ఎందుకు మాట్లాడతారంటే ఒక రకంగా అది రాజనీతిలో భాగంగా రాజకీయంగా అటాక్ చేయడమే. ఇక మోడీ టైం అయిపోయింది, మోడీ టైం అయిపోయింది ఆయన అంటే బోరు కొడుతుంది దేశానికి, ఆయన వెళ్ళిపోబోతున్నారు, ఆయన మీద వ్యతిరేకత ఉంది అని యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని ఆయన చూపిస్తున్నారన్నమాట. అందులో భాగం తప్పితే 2029 వరకు ఎన్డీఏని సారథ్యం వహిస్తున్న బీజేపీ, ఈ బీజేపీ అధినేతగా ఉన్న నరేంద్ర మోడీ గారు 2029 ఎన్నికల వరకు తిరుగు లేకుండా అధికారంలో ఉండబోతున్నారు. ఈ విషయంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. కానీ రాహుల్ గాంధీ గారు చెప్పేది ఏంటంటే ఒక రాజకీయంగా ఇంకా ఆయన టైం అయిపోయిందని చెప్పడానికి మాత్రం తప్పితే వేరేది లేదు. తర్వాత రాహుల్ గాంధీ అంటున్న ఎమర్జెన్సీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏంటంటే ఇందిరాని ఎత్తి చూపుతారు, మీరు ఎమర్జెన్సీ, కాంగ్రెస్ అంటేనే ఎమర్జెన్సీ అని. ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టదు, కాకపోతే ఏదన్నా రాజ్యాంగబద్ధ సంస్థలను కాస్త ప్రక్షాళన చేసే విధంగా, లేకపోతే వాటిని సైడ్ లైన్ చేయడం, ఈ విధంగా చేయొచ్చు. కానీ ఎమర్జెన్సీ లెవెల్ దాకా బీజేపీ వెళ్ళదు. అవసరమైతే వాళ్ళు పదవులు వదిలేయచ్చు. మోడీ షాలు మాత్రం ఎమర్జెన్సీ పెట్టి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఏ పని కూడా వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే ఇందిరాకే ఆ పేరు వదిలేస్తారు తప్పితే చేయరు. కాబట్టి రాహుల్ గాంధీ అన్నట్టు ఎక్కడ ఎమర్జెన్సీ అనే ప్రశ్నే లేదు. మోడీ గారు నాయకత్వం 3 సంవత్సరాలు కూడా తప్పకుండా ఉండబోతుంది. సార్, అయితే మరి మోదీ నాయకత్వంలోనే ఇటు బీజేపీ, ఎన్డీఏలు 2023